వస్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి, గమనించండి. ఇదిగో సమయము సమీపంగా ఉంటున్నది, దేవుని రాకడ దగ్గరగా ఉంటున్నది ప్రియులారా. ఇదిగో మనకు కంటికి కనిపించేది కూడా ప్రతిది కూడా లయమైపోవచ్చున్నదని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఇదిగో మనుషులందరూ కూడా పాపంలో జీవిస్తున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, పాపంలో మునిగిపోతున్నారు ప్రియులారా. అయితే దేవుడు పాపం నుంచి విడిపించడానికి ఇదిగో ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయనే యేసుక్రీస్తు. ఇదిగో ఆయన వాక్య రూపంలో ఉంటున్నాడు ప్రియులారా. ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఈ వాక్యమును ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వారు సమాధానము పొందుకుంటారు, వారు శాంతిని పొందుకుంటారు, వారు సంతోషాన్ని పొందుకుంటారు ప్రియులారా. ఇదిగో ఆయన దేవుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఇదిగో ఆయన నివసిస్తున్నాడు ప్రియులారా. ఆలోచించండి, గమనించండి ప్రియులారా. ఏమి తింటున్నా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకున్నామని అల్లాడుతూ కష్టపడుతూ తిరుగులాడుతున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించి గమనించు ఒక్కసారి. ఇదిగో దేవుడు రమ్మని పిలుస్తున్నాడు ప్రియులారా. ఇదిగో అల్లాడుతున్న జనములారా, ఇదిగో పాపంతో శాపంతో బంధింపబడిన జనములారా, నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను, మీకు శాంతిని అనుగ్రహిస్తానని దేవుడు ప్రతి వారిని పిలుస్తున్నాడు, ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ఇదిగో ఆ సజీవుడైన దేవుడే ఈ లోకములకు వచ్చి 2024 సంవత్సరముల క్రితము మనందరి నిమిత్తము ఇదిగో కలువరి శిలువలో మరణించినాడు ప్రియులారా. ఆలోచించండి, గమనించండి ప్రియులారా. ఆ దేవుడు ప్రేమమై ఉంటున్నాడు. ఇదిగో అందరూ కూడా పాపము చేసి, ఇదిగో అందరూ కూడా దోషము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని బైబిల్ చెప్పుచున్నది ప్రియులారా. ఇదిగో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి వారు కూడా ఒక రోజు తీర్పు తీర్చబడతారని బైబిల్ చెప్పుచున్నది ప్రియులారా. పాపము చేసిన వారు, ఇదిగో వ్యభిచారము చేసిన వారు, మోసము చేసిన వారు, దొంగతనము చేసిన వారు, అపరాధము చేసిన వారు, సమస్త పాపములు చేసిన వారు, ప్రతి వారు కూడా శిక్షించబడతారని దేవుని వాక్యం చెప్పుచున్నది ప్రియులారా. అయితే ఇదిగో నిత్య జీవమైనటువంటి మార్గం ఏమిటంటే, ఇదిగో నిత్యమైన శుభవార్త ఏమిటంటే, ఇదిగో దేవుడు సమస్త మనుషులకు విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన ఇగో సజీవుడై ఇగో యేసుక్రీస్తు అయిన వారు ఉంటున్నారు ప్రియులారా. ఆయనని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే స్వీకరిస్తారో, ఎందరైతే దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకుంటారో వారు పాపం నుంచి విడుదల పొందుకుంటారు, శాపం నుంచి విడుదల పొందుకుంటారు ప్రియులారా. వారికి సమాధానమును కలగబడుతుంది, సమాధానము దొరుకుతుంది. ఎందరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారికి విడుదల కలుగుతుందని వాక్యం చెప్పుచున్నది ప్రియులారా. ఆలోచించండి, గమనించండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యపరిస్తే, ఇంత గొప్ప దేవుడిని మనం వ్యతిరేకిస్తే ఇదిగో ప్రియులారా తప్పించుకొనలేమని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఆలోచించండి, గమనించండి. దేవుని వాక్యము ఉచితంగా ఇస్తున్నాం ప్రియులారా. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో వారు శాంతిని, సమాధానం పొందుకుంటారు ప్రియులారా.